హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నాను అంటే వచ్చే 3 నెలల్లో మీ జీవితంలో వచ్చే మార్పులేంటి? అంటే చాలామంది ఏంటంటే వాళ్ళ లైఫ్‌లో చేంజెస్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళుంటారు. ఆల్రెడీ కొంతమందికి చేంజెస్ వస్తూ ఉంటాయి. రకరకాలుగా ఉంటదండి సిట్యుయేషన్ అనేది. అందరి లైఫు సేమ్ ఉండదు కదా! ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాంటి సిట్యుయేషన్స్ ఉంటాయి. ఒక్కొక్కళ్ళ లైఫ్ ఒక్కొక్కలా ఉంటది. మోస్ట్‌లీ ప్రతి మనిషి కూడా వాళ్ళ లైఫ్‌లో అంటే కొన్ని చేంజెస్ రావాలి అని వెయిట్ చేస్తున్న వాళ్ళుంటారు. కొంతమంది వచ్చిన చేంజెస్‌ని ఎలా యాక్సెప్ట్ చేయాలి? ఎలా వాటిని ఫేస్ చేయాలి అనుకోని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. ఏది ఏమైనా సరే వచ్చే 3 నెలల్లో మీ జీవితంలో అసలు ఎలాంటి చేంజెస్ రావచ్చు? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేదైతే మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చేస్తున్నాను. మోస్ట్‌లీ మీలో చాలా మందికి క్లారిటీ అయితే రావచ్చు. అండ్ ఇంకొక విషయం అండి నేనిది మళ్ళీ చెప్తున్నాను. ఇంతకు ముందు చెప్పాను. ఈ రీడింగ్ అనేది మీకోసం మీరు చూసుకోండి. మీకు సంబంధించిన వ్యక్తుల డేట్ ఆఫ్ బర్త్స్‌తో మీరు చూస్తే అది రెసొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చండి. ఎందుకంటే వాళ్ళ లైఫ్‌లో సిట్యుయేషన్స్ అనేవి ఎలా అయినా ఉండొచ్చు. వాళ్ళ లైఫ్‌కి సరిపోయినట్టుగా ఎలాంటి చేంజెస్ అయినా రావచ్చు. అది అలానే రావాలి అని మీరు ఏంటంటే ప్రిడిక్ట్ చేయడానికి అవ్వదు. మోస్ట్‌లీ రీడింగ్ అయితే మీ వరకు మీరు చూసుకోండి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఎప్పట్లానే మీ ముందు 3 డిఫరెంట్ కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి 1, 2, 3, 10, 11, 12, 19, 20, 21, 28, 29 డేట్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి 4, 5, 6, 13, 14, 15, 22, 23, 24, 30 డేట్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి 7, 8, 9, 16, 17, 18, 25, 26, 27, 31 డేట్స్ ఉన్నాయి. మీరు పుట్టిన తేదీ ప్రకారం అయితే మీరు కార్డ్ సెట్‌ని పిక్ చేసుకోండి. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మన ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్ ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 1, 2, 3, 10, 11, 12, 19, 20, 21, 28, 29 డేట్స్‌లో పుట్టారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు. వచ్చే 3 నెలల్లో మీ జీవితంలో అసలు ఎలాంటి మార్పులు రావచ్చు? అంటే మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం.
సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ 3 మంత్స్‌లో కూడా మీ లైఫ్‌లో కొన్ని చేంజెస్ ఒస్తాయండి. ఈ చేంజెస్ అనేవేంటంటే, అంత చిన్న చేంజెస్ అయితే కాదండి. మీ లైఫ్‌లో వచ్చేవన్నీ కూడా మోస్ట్‌లీ బిగ్ చేంజెస్ అనే చెప్పాలి. అందులో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మీలో చాలా మంది లోన్‌లీగా ఫీల్ అవుతున్న వాళ్ళుంటారు. ఒక రిలేషన్‌షిప్‌లో ఉండి సఫర్ అవుతున్న వాళ్ళుంటారు. సింగిల్‌గా ఉండి సఫర్ అవుతున్న వాళ్ళు కూడా ఉంటారు. అంటే మీకోసం ఒక వ్యక్తి లేరేమో! ఆల్రెడీ నేనేంటంటే ఈ రీడింగ్ రీసెంట్‌గానే చేశాను. సో, అంటే ఒక పర్సన్ అనేవాళ్ళు మీ లైఫ్‌లో ఉంటే బావుంటుంది. ఒక తోడనేది కావాలి అని కోరుకుంటున్న వాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా ఉంటారండి. సో, ఇలా మీలో ఉన్న వాళ్ళేంటంటే ఒక న్యూ పర్సన్‌ని మీట్ అవుతారండి. మోస్ట్‌లీ స్ట్రేంజర్. మీకు తెలిసిన పర్సన్ అయితే కాదు. బట్ ఎక్కువ ఏంటంటే ఒక స్ట్రేంజర్‌ని మీట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలా అని చెప్పి ఆ స్ట్రేంజర్‌ని మీరేమి ట్రస్ట్ చేసేయరు అంత ఈజీగా. ఎందుకంటే లోన్‌లీగా ఉన్నంత మాత్రాన ఒక పర్సన్‌ని ట్రస్ట్ చేయాలని రూల్ ఏం లేదు కదా! ఆల్రెడీ మీ లైఫ్‌లో ఇప్పటికే చాలా సఫర్ అయ్యారు. చాలా ఛాలెంజెస్ కూడా ఫేస్ చేశారు, చేస్తున్నారు కాబట్టి అంత ఈజీగా పర్సన్స్‌ని ట్రస్ట్ చేసి మళ్ళీ కొత్త ప్రాబ్లమ్స్ మీరు తెచ్చుకుంటారని నేనైతే అనుకోను. బట్ డెఫినెట్‌గా ఒక పర్సన్ మీ లైఫ్‌లోకి ఈ 3 మంత్స్‌లో రావడం అయితే జరుగుతుందండి. సో, ఈ పర్సన్ వచ్చిన తర్వాత మీకేంటంటే చాలా డిఫరెంట్‌గా అనిపిస్తుంటది. అంటే ఆహ్, ఏదో కానీ సంథింగ్ బిగ్ జరుగుతది అనే ఫీలింగొస్తదండి. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది కొంతమందికి లవ్ ఇంట్రెస్ట్ అండి. అంటే మీ లైఫ్‌లో మీరు కోరుకున్న తోడు మీకు దొరుకుతున్నట్టే అని మీరు అనుకోవచ్చు. ఒకవేళ అంటే ఇలాంటి ఒక సిట్యుయేషన్ కాకుండా నార్మల్‌గా కూడా ఇంకొకటి కూడా జరుగుతుందండి. అదేంటంటే మీరు ఒక స్ట్రేంజర్‌ని మీట్ అవుతారు కదా! సో, ఈ స్ట్రేంజర్ మీకు ఒక ఫ్రెండ్ అవ్వొచ్చండి. బెస్ట్ ఫ్రెండ్‌గా కూడా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వచ్చు. మీ ఇద్దరి మధ్యలో వైబ్స్ అనేవి మ్యాచ్ అవ్వచ్చు. మీ ఇద్దరు బిజినెస్ పార్ట్నర్స్ అవ్వచ్చు. లేకపోతే మీ ఇద్దరు బెస్ట్ కొలీగ్స్ అవ్వచ్చు. సో, అంటే ఒక పర్సన్ అయితే మీ లైఫ్‌లోకొస్తారు. ఆ పర్సన్ మోస్ట్‌లీ న్యూ పర్సనే వస్తారు. సో, వాళ్ళ గురించయితే మీకు మినిమమ్ కూడా ఐడియా ఉండదు. బట్ వాళ్ళతో మీరు ట్రావెల్ అవుతున్నప్పుడు మీకు అనిపిస్తుంటది. ఈ పర్సన్ మనకి బాగా కనెక్ట్ అవుతున్నారు. వీళ్ళకి మనకి మధ్యలో వైబ్స్ అనేవి బాగా మ్యాచ్ అవుతున్నాయి. సో, ఈ పర్సన్‌ని మన లైఫ్‌లో పెట్టుకోవచ్చు అనే ఫీలింగ్ మీకైతే వస్తది. అండ్ ఆ పర్సన్ కూడా మీకు చాలా లాయల్‌గా ఉంటారండి. నేను క్లియర్‌గా చెప్తున్నాను. ఆ పర్సన్‌కి మీకు మధ్యలోనేంటంటే రిలేషన్‌షిప్ అనేది రోజు రోజుకి కూడా చాలా బిగ్ అవుతుంటది. అంటే అంత బెటర్‌గా బ్లూమ్ అవుతుంటది అని చెప్పొచ్చు. సో, దీనివల్ల ఏంటంటే మీ ఇద్దరి రిలేషన్‌షిప్‌లోని మీరేంటంటే ఆ స్ట్రాంగ్ కనెక్షన్‌ని ఫీల్ అవుతూ ఉంటారండి. ఈవెన్ మీ ఇద్దరి మధ్యలోని ఏంటంటే ఆ ఇంటిమసీ కూడా పెరుగుతుంది. సేమ్ జెండర్ అయితే ఇంటిమసీ పెరగదులెండి. అది డిఫరెంట్ టైపు. సో, ఒక అమ్మాయికి, అబ్బాయికి మధ్యలో ఉండే ఇంటిమసీ ఏదైతే ఉంటుందో అది కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది అని చెప్పొచ్చు. వచ్చే రోజుల్లో. ఈ పర్సన్ ఏంటంటే మీకు అంతలాగా కనెక్ట్ అయిపోతారండి. దానికి రీజన్ ఏంటంటే ఆ పర్సన్‌కి ఇల్ ఇంటెన్షన్స్ ఉండవు. వాళ్ళు కూడా ఏంటంటే మోస్ట్‌లీ మీకు లాయల్‌గా ఉండడం కానీ, సిన్సియర్‌గానే మీ విషయంలో ఎఫర్ట్స్ పెట్టడం కానీ, మీతో మాట్లాడినప్పుడు ఏంటంటే చాలా హానెస్ట్‌గా ఆన్సర్స్ చెప్పడం కానీ, లైక్ ఏంటంటే మీకు ఈ పర్సన్ చాలా పాజిటివ్ వైబ్స్ అయితే ఇస్తారండి. సో, ఈ పర్సన్ ప్రెజెన్స్ అనేది మీకు క్లియర్ కట్‌గా హ్యాపీనెస్ ఇస్తది. ఈవెన్ అంటే ఇప్పటి వరకు మీరు ఎంత సఫర్ అయినా, ఎంతమంది వ్యక్తుల వల్ల మీరేంటంటే కొంత ఛాలెంజెస్ ఫేస్ చేసినా, ఈ పర్సన్ వచ్చిన తర్వాత మాత్రం ఇవన్నీ మోస్ట్‌లీ మీరు మర్చిపోతారు కూడా. అంటే అంతలాగా మీ ఇద్దరి మధ్యలో కనెక్షన్ ఉంటుంది అని చెప్పొచ్చు. ఈవెన్ ఇంకొకటండి ఇది ఇలా అవుతుండగా మీ లైఫ్‌లో కొన్ని ఆబ్‌స్టకల్స్ కూడా మీరు ఫేస్ చేస్తారండి. ఈ ఫేజ్ ఏంటంటే మీకు చాలా అంటే కాంబినేషన్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ సాడ్‌నెస్‌లా అనిపిస్తుంటది. ఎందుకంటే కొత్త ఛాలెంజెస్ మీ లైఫ్‌లోకి మళ్ళీ రావడం, మళ్ళీ మీరేంటంటే అమ్మో! ఇవి నేను హ్యాండిల్ చేయాలా? ఇది నేను ఫేస్ చేయాలా? ఇదేంటి ఇలా ఛాలెంజ్‌లా అయిపోయింది. ఎందుకు ఇప్పుడు సడెన్‌గా ఇలాంటి ప్రాబ్లమ్ వచ్చింది అనుకోని మీరు అనుకునే సందర్భాలు కూడా ఉంటాయి. ఆర్ గతంలో చూడండి కొన్ని ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేసుంటారు కదా! అవి క్లియర్ అయిపోయి అని అనుకోని ఉంటారు కదా! సో, అవి కూడా మళ్ళీ మీ లైఫ్‌లో రిటర్న్ అవ్వొచ్చండి. ఆర్ మళ్ళీ కూడా అదేంటంటే ఒక ఛాలెంజ్ లాగా మీకు అనిపించడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, దానివల్ల మీరేంటంటే ఎలా హ్యాండిల్ చేయాలి? ఏం చేయాలి? అనుకోని మీకేంటంటే చాలా స్ట్రెస్ పెరిగిపోతుంటది. బట్ ఈ టైంలో మీరేంటంటే పేషెన్స్‌తో ఉండాలండి. మీరు చేసేదేం లేదు. ఇక్కడ మీరేమైనా చెయ్యాలి అని ట్రై చేసినా సరే మోస్ట్‌లీ మీకు అంటే సొల్యూషన్ కూడా ఇదే అని అర్థం కాదు. సో, బేసిక్‌గా మీరేంటంటే పేషెన్స్‌తో వెయిట్ చేయడం ఒక్కటే సొల్యూషన్ అండి. బట్ అట్‌లీస్ట్ మీరేంటంటే ఈ టైంలో లోన్‌లీగా అయినా ఫీల్ అవ్వరు. ఎందుకంటే మీకు ఈ వ్యక్తి ఎవరో అంటే సపోర్ట్ చేయడానికి మీ లైఫ్‌లో ఉంటారు. సో, దానివల్ల మీరేంటంటే కొంచెం ఇది తక్కువ బర్డెన్‌లా ఫీల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి.
సో, ఈ టైంలో మీరేంటంటే కొంచెం ఇదంతా ఎండ్యూర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఎంత ఎండ్యూర్ చేసుకుంటే మీకెంత పేషెన్స్ ఉంటే అంత బాగా ఈ ప్రాబ్లమ్‌ని మీరు ఓవర్‌కమ్ చేయగలుగుతారు. మోస్ట్‌లీ ఇదంతా కూడా 3 మంత్స్‌లోనే జరుగుతుంది. అండ్ మీ లైఫ్‌లో ఇప్పుడు ఏవైనా పాస్ట్ డీలింగ్స్ ఉంటాయి కదండీ! నేను ఆల్రెడీ చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఫైట్స్ జరుగుతున్నా లేకపోతే ఏవో సమ్ కేసెస్ అనేవి ఉన్నా లేకపోతే మీ లైఫ్‌లో ఏవో సమ్ కాంప్లికేటెడ్ సిట్యుయేషన్స్ ఉన్నాయి. ఇవేంటంటే ఎప్పటినుంచో ఎండ్ అవ్వాలని మీరు అనుకుంటున్నారు. బట్ ఎండ్ అవ్వట్లేదు. అట్‌లీస్ట్ మీరేంటంటే ఏదైనా ట్రై చేస్తున్నా సరే మీకు మూవ్‌మెంట్ కనిపించట్లేదు. అలా అదేంటంటే ఇంకా స్టాగ్నెంట్ అయిపోయిందండి. మీ లైఫ్‌లో మీరేంటంటే ఎంత దాన్ని క్లియర్ చేయాలి అని ట్రై చేస్తున్నా సరే అదేంటో కానీ వర్కౌట్ అవ్వట్లేదు. అంటే మీరు అలా అని చెప్పి దాని కోసం అని చెప్పి ఎవరి సపోర్ట్ తీసుకోవట్లేదు. సోలోగా ఫైట్ చేస్తున్నారంటే అలా కూడా లేదు. రకరకాలుగా ప్రయత్నాలు చేశారు. మీ ఎండ్ నుంచి మీరేంటంటే పడని కష్టం లేదండి. సో, ఇలా అంటే మీరు ఇంత కష్టపడినప్పటికీ కూడా అది ఇప్పుడు వర్కౌట్ అవ్వకపోయి ఉంటే ఈ 3 మంత్స్‌లో మాత్రం మీకు ఇంకా క్లైమాక్స్‌కొచ్చేస్తుందని తెలిసిపోతదండి. అంటే ఇప్పుడు కోర్ట్ కేస్ ఏదైనా ఉందనుకోండి, జడ్జిమెంట్ అనేది 3 మంత్స్‌లో ఉండొచ్చు. లేదు అంటే సెటిల్‌మెంట్స్ ఏవో అంటే అవ్వాల్సుంది. ఒక పర్సన్‌తో ఫైట్స్ అనేవి చాలా స్ట్రాంగ్‌గా అవుతున్నాయంటే అలాంటి సెటిల్‌మెంట్స్ కూడా జరగొచ్చు. కాకపోతే ఇదేది కూడా పీస్‌ఫుల్‌గా జరగదండి. అది మాత్రం నేను చెప్తున్నాను. క్లియర్ కట్‌గా ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ అంటే ఇంటెన్స్‌గా ఉంటది. బట్ అది అలా ఉంటేనే ఇది క్లైమాక్స్‌కొస్తదండి. ఏమీ లేకుండా పీస్‌ఫుల్‌గా జరిగిపోతది అని మీరనుకుంటే అది పీస్‌ఫుల్‌గా మాత్రం జరగదు. ఒకవేళ పీస్‌ఫుల్‌గా అది వెళ్తుంది అంటే అది క్లైమాక్స్ కాదు అని మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే క్లైమాక్స్‌కొచ్చేసరికి ఎలా ఉంటుందంటే అంతా కూడా ఇంటెన్స్‌గా ఉంటది. పర్సన్స్ ఇన్వాల్వ్‌మెంట్ కానీ, మీరు తీసుకునే యాక్షన్ కానీ, మూవ్‌మెంట్ కానీ అంతా సమ్ డిఫరెంట్ వైబ్ ఇస్తదండి. దానివల్ల కూడా మీకేమనిపిస్తదంటే ఇది ప్రాబ్లమ్ అయిపోతుందేమో, లేకపోతే ఇది పెద్దదయిపోతుందేమో, ఏం చేయాలసలు? నా వల్ల ఇది అవుతుందా లేదా అనుకోని స్ట్రెస్ కూడా మీకు పెరుగుతది. బట్ మీరేంటంటే స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే క్లైమాక్స్‌కొచ్చినప్పుడు ఏంటంటే అది ఉంటుంది. జనరల్‌గా ఏ సిట్యుయేషన్ అయినా ఒకటి కంప్లీషన్‌కొస్తున్నప్పుడు ఏమవుతుందంటే థింగ్స్ అనేవి మెస్ అప్ అయిపోతుంటాయండి. మరి కొంచెం కాంప్లికేట్ అయిపోతుంటాయి. అది ఎలా అనిపిస్తదంటే ఇది మళ్ళీ కూడా పెద్దదయిపోతుంది. ఇదసలు ఏంటి? మన పరిస్థితి ఏంటి? అనే ఫీలింగ్ వస్తది కానీ మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే క్లైమాక్స్‌కొచ్చే ముందు జస్ట్ అది అలా ఉంటుంది. బట్ డెఫినెట్‌గా వర్కౌట్ అయితే అవుతుంది. మీరు అంటే ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరిది ఓవర్‌కమ్ చేయాలంటే మీకు చాలా పేషెన్స్ ఉండాలండి. ప్రతిదీ కూడా మీరేంటంటే చాలా కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ చేయాలి. అండ్ హ్యాండిల్ చేసే ముందు స్టడీ చేయాలి. ఛాలెంజెస్ ఉన్నాయి. నేనిదెలా ఫేస్ చేస్తాను? నా వల్ల అసలవుతుందా లేదా? అనుకోని మీరేంటంటే, ఇది అంటే రాంగ్ స్టెప్స్ వేయకుండా కొంత స్లో డౌన్ అవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, మీరు ఆల్రెడీ మీ లైఫ్‌లో మీరు చాలా మంది వ్యక్తులతో ట్రావెల్ అయ్యి ఉండొచ్చండి. బట్ ఒక పర్సన్ విషయంలో మాత్రం మీరు అంటే బాగా కనెక్ట్ అయ్యారండి. ఈ పర్సన్ ఎవరైనా కూడా అవ్వచ్చు. వాళ్ళ ఎనర్జీస్ మీతో బాగా ఇంటర్‌ట్విన్ అవుతున్నాయి. సో, ఒక పర్సన్ మీద మీరేంటంటే చాలా ఎక్కువ హోప్స్ పెట్టుకొని ఉన్నట్టున్నారు. సో, ఇప్పుడేంటంటే మీకు ఎందుకో కానీ చాలా ఎమోషనల్‌గా అనిపిస్తుందండి. పర్టిక్యులర్‌గా అందరిది సేమ్ కేటగరీయే ఉండాలని రూల్ ఏం లేదు కదా! రీడింగ్ అనేది ఎవరికెలా రెసొనేట్ అయితే అలా తీసుకోండి. బట్ మోస్ట్‌లీ మీ లైఫ్‌లో ఎవరో ఒక పర్సన్ ఉండి, ఆ పర్సన్‌కి మీరు బాగా కనెక్ట్ అయిపోయి ఉంటే, ఆ పర్సన్ ఏంటంటే ఇప్పుడు మీకంత రెస్పాన్స్ ఇవ్వట్లేదు. సో, దానివల్ల మీరేంటంటే కొంత ఎమోషనల్‌గా అన్‌స్టేబుల్‌గా ఉన్నారు. మీకేం చేయాలో అర్థం కావట్లేదంటే వచ్చే రోజుల్లో కూడా మీరేంటంటే ఆ పర్సన్ విషయంలో కొన్ని ప్రయత్నాలైతే చేస్తారు. కలవడానికి మీ ఎండ్ నుంచి మీరు అంటే ట్రై చేయొచ్చా లేదా? అసలు చేస్తే ఏంటి కాన్సిక్వెన్సెస్ అనుకోని మీరేంటంటే కొంత ప్రయత్నాలు కూడా చేస్తారు. సో, ఇలా ప్రయత్నాలు చేసినప్పుడు ఏంటంటే డెఫినిట్‌గా మీ లైఫ్‌లో చేంజెస్‌నయితే మీరు చూస్తారండి. ఆ చేంజ్ అనేది పాజిటివా, నెగెటివా అనేది నేను మాట్లాడను. బట్ చేంజెస్ మాత్రం డెఫినిట్‌గా వస్తాయి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మీరేంటంటే ఈ పర్సన్‌తో ఇంత కనెక్ట్ అయిపోయిన తర్వాత మీరు అంటే ఇంకా ఏదో ఒకటి డెసిషన్ తీసుకోవాలి. ఇంకిలా స్టక్ అయిపోకూడదు అని చెప్పి మీరేంటంటే వన్స్ అండ్ ఫర్ ఆల్‌లా ప్రయత్నాలయితే చేస్తారు. సో, ఆ ప్రయత్నాల వల్ల చేంజెస్ ఒస్తాయి. సో, కొంతమందికేమవుతుందంటే రీయూనియన్ జరుగుతది. కొంతమందికి మాత్రం వాళ్ళ లైఫ్‌లోకి న్యూ పర్సన్ రావచ్చు. అందుకే ఇక్కడ నేను ఓవరాల్‌గా రీడింగ్ చెప్తున్నాను. మీ సిట్యుయేషన్‌కి రెసొనేట్ అయినట్టుగా మీరు తీసుకోవచ్చు. బట్ ఔట్‌కమ్ అనేది మాత్రం ఏదైనా జరగొచ్చు. కానీ మీరు ప్రయత్నాలయితే మాత్రం చెయ్యాలా? వద్దా? మీ వల్ల అవుతుందా? లేదా? అనుకోని చాలా రకాలుగా ఆలోచిస్తారు. ఆలోచించి ఏదైనా సరే చేద్దాం అనుకోని చేస్తారు. ఆ తర్వాత మాత్రం మీ లైఫ్‌లో చేంజెస్ వస్తాయండి. అండ్ ఈ 3 మంత్స్‌లో ఏంటంటే లొకేషన్ చేంజెస్ కూడా జరుగుతాయండి. అంటే ఇప్పుడు మీరు ట్రాన్స్‌ఫర్స్ కోసం వెయిట్ చేస్తున్నట్టయితే లొకేషన్ చేంజ్ అవ్వచ్చు. హౌస్ చేంజ్ అవ్వచ్చు.
ఆఫీస్ చేంజ్ అవ్వచ్చు, అబ్రాడ్ వెళ్ళొచ్చు. కొన్ని అంటే బిగ్ చేంజెస్ కూడా కనిపిస్తున్నాయని చెప్పాను కదా! మోస్ట్‌లీ ఇలాంటి చేంజెస్‌నైతే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. మీ లైఫ్‌లో అంటే స్ట్రాంగ్‌గా ఈ 3 మంత్స్‌లో చేంజెస్ మాత్రం వస్తాయి. అందులో డెఫినిట్‌గా ఫస్ట్ వచ్చే చేంజ్ ఏంటంటే రిలేషన్‌షిప్ స్టేటస్ అనేది మారుతుంది. ఆర్ అట్‌లీస్ట్ మీ లైఫ్‌లో ఒక పర్సన్‌నైనా మీరు మీట్ అవుతారు. ఇది మాత్రం కన్ఫర్మ్‌గా జరుగుతుందండి. సో, మీకు అర్థమైందనే అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 4, 5, 6, 13, 14, 15, 22, 23, 24, 30 డేట్స్‌లో పుట్టారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. వచ్చే 3 నెలల్లో మీ జీవితంలో వచ్చే మార్పులేంటి? అసలు మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ 3 మంత్స్‌లో అంటే మీకు ఏదో ఒక విష్ ఉంటుంది కదండీ! అంటే ఒకటవ్వాలి. లేకపోతే ఇది ఎలా అయినా సరే ఈ 3 మంత్స్‌లో అయితే బావుంటుంది. డెఫినిట్‌గా ఇది నాకు చాలా ఇంపార్టెంట్ అని మీరు అనుకున్నది ఏదైనా ఉంటుంది కదా! అదైతే ఈ 3 మంత్స్‌లో జరగదండి. అలా అని చెప్పి ఇది పూర్తిగా జరగదు అని నేను చెప్పను కానీ, బట్ ఈ 3 మంత్స్‌లో మాత్రం మీకలాంటి విష్ ఏదైనా ఒకటి ఉంటే మాత్రం అదవ్వదు. అంటే మనిషికి చాలా విషెస్ ఉంటాయి. బట్ అందులో ఒకటి ఏదో కానీ 3 మంత్స్‌లో అయిపోవాలి. లేకపోతే ఇది ఎలా అయినా సరే అయితే నాకు హ్యాపీ అని అనుకున్నది ఏదైనా ఉంటుంది కదా! అలాంటిదొకటి మాత్రం ఖచ్చితంగా జరగదండి ఈ 3 మంత్స్‌లో. సో, అది జరగనప్పుడు మీరేంటంటే కొంత స్ట్రెస్ తీసుకుంటారు. మీకేమనిపిస్తదంటే అసలు ఎందుకిలా జరుగుతుంది? నేనింత కష్టపడ్డాను. నేనిన్ని ప్రయత్నాలు చేస్తున్నాను. నా లైఫ్ ఇంకా ఎందుకిలా మెస్ అప్ అయిపోతుంది? అసలు ఇది ఎప్పటికి బెటర్ అవుతుంది? లిటరల్‌గా మీకేంటంటే చాలా ఆలోచనలొస్తాయండి. దీనికోసం అని చెప్పి మీరేంటంటే అంత ఈజీగా కూడా గివ్ అప్ చేయరు. మోస్ట్‌లీ మీ వైపు నుంచి మీరు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు కంటిన్యూయస్‌గా. అది వర్కౌట్ అవ్వకపోయినా సరే ఇంకా ఎలా వర్కౌట్ అవుద్ది? ఇంకా ఏం చేయాలి అని చెప్పి రకరకాలుగా మీరేంటంటే ప్రయత్నాలు చేస్తుంటారు. సో, అలా ప్రయత్నాలు చేయడం వల్ల మీకేంటంటే స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ అన్నీ కూడా వస్తాయి. సో, అది అంటే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటే పర్వాలేదు. బట్ మీరు కంట్రోల్ అవ్వకుండా ఓవర్ టైమ్ వర్క్ చేసినా, లేకపోతే దీనికోసం ఓవర్‌గా థింక్ చేసినా, ఓవర్‌గా ఇన్వాల్వ్ అయినా సరే అంటే దానివల్ల మీకు బెనిఫిట్ ఏం లేదు అనేది మాత్రం మీరు తర్వాతైనా తెలుసుకుంటారండి. అంటే వెంటనే మీకిది అర్థం కాదు. బట్ ఇది వర్కౌట్ అవ్వనప్పుడు కొన్ని ప్రయత్నాలు మీరు చేస్తుంటారు. ఆ ప్రయత్నాలు చేసినప్పుడు మీకు అర్థమవుతుందండి. ఇదేంటంటే మీరెంత ఓవర్‌గా వర్క్ చేసినా సరే వర్కౌట్ అవ్వదు. సో, మనం ఏంటంటే కొంత స్టాప్ అవ్వడం మంచిది. లైక్ ఏంటంటే మీకు అర్థమవుతదండి. దీనికి కూడా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. సో, ఆ రూల్స్ ప్రకారమే మీరు ఫాలో అయితే ఇది వర్కౌట్ అవుతుంది కానీ, మీకు నచ్చినట్టుగా ఎలా పడితే అలా చేసేస్తే ఇది వర్కౌట్ అవ్వదు. ఎప్పుడు పడితే అది అప్పుడు అయిపోవాలి అంటే కూడా అవ్వదు. సో, ఇది అవ్వాలి అంటే మీకు పేషెన్స్ ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ అది అయినప్పుడే మీరేంటంటే రెడీగా ఉండాలి. కానీ మీరు రెడీగా ఉన్నారని అది అయిపోవాలి అని అనుకుంటే మాత్రం జరగదు అని మాత్రం తెలుస్తుంది. ఇది కాకుండా ఇంకొకటేంటంటే
మీరు వెళ్తున్న పాత్ కూడా సరిగ్గా లేదు. మీరేంటంటే ప్రాక్టికల్‌గా థింక్ చేయట్లేదు. మీ ఎమోషన్స్‌తో ఇక్కడ ఇలాంటిదేదో వర్కౌట్ అయిపోవాలి అని కోరుకుంటున్నారు కానీ, మీరు ప్రాక్టికల్‌గా థింక్ చేసినా మీకిక్కడ అంటే కొంత క్లారిటీ ఉన్నా సరే, మోస్ట్‌లీ మీరేంటంటే ఇలా చేసుండేవారు కాదేమో అనే ఒక రియలైజేషన్ కూడా వస్తదండి. సో, డెఫినెట్‌గా ఈ 3 మంత్స్‌లో మాత్రం ఇలా అంటే మేజర్ సిట్యుయేషన్ ఏదైనా మీ లైఫ్‌లో ఉంటుంది కదా! అది మాత్రం ఒక క్రూషియల్ రోల్ ప్లే చేస్తదండి. అంటే 3 మంత్స్ కూడా ఈ సిట్యుయేషన్ చుట్టే తిరుగుతుంటదేమో అని నాకనిపిస్తుంది. ఎందుకంటే ఆల్‌మోస్ట్ అన్ని కార్డ్స్ కూడా ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌ని ఇండికేట్ చేస్తున్నాయి. సో, ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే మీరు ఎంత ట్రై చేస్తున్నా, మిమ్మల్ని మీరు ఎంత బెటర్ చేసుకుందాం అని చూస్తున్నా సరే, మీకు ఎందుకో కానీ అది వర్కౌట్ అవ్వదండి. అంటే మీరు వెయిట్ చేయడం తప్ప మీకింకొక ఆప్షన్ లేదు. అది ఎప్పుడు అవ్వాలనుంటే అప్పుడే అవుతుంది. బట్ మీరెప్పుడు అనుకుంటే అప్పుడు అయిపోతుందా అంటే అది అలా అవ్వదు. అండ్ ఇంకొకటేంటంటే, మీరు ప్రయత్నం చేస్తున్న వే కూడా కరెక్ట్‌గా లేదు. ఇక్కడ మీరేంటంటే ప్రాక్టికల్‌గా థింక్ చేయాలి. ప్రాక్టికల్‌గా మీరు థింక్ చేస్తేనే ఏదైనా వర్కౌట్ అవుతుంది అని కూడా మోస్ట్‌లీ మీరేంటంటే తెలుసుకోవడానికి ఛాన్సెస్ నాకు కనిపిస్తున్నాయండి. సో, మీరేంటంటే కొంతకాలం సరెండర్ అవ్వాలి తప్ప, మీరేంటంటే ఇలానే చేస్తాం ఆర్ ఇలానే ఫాలో అవుతాం. ఇది మాకు ఇలానే కావాలి అనుకుంటే అసలు ఇది ఇంకా ఇంకా రోజు రోజుకి కూడా కాంప్లికేట్ అయిపోతుంది అని కూడా నేర్చుకుంటారు. సో, దీనివల్ల కొంత మీకేంటంటే స్ట్రెస్ ఉంటుందండి. ఈ టైంలోనేంటంటే మీ థర్డ్ ఐ చక్రాన్ని మీరు బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ థర్డ్ ఐ చక్ర అనేది బ్యాలెన్స్ అవ్వలేదనుకోండి మీకు డిప్రెషన్ రావడం, యాంగ్జైటీ ఫీల్ అవ్వడం, లేకపోతే మీకేంటంటే థాట్స్ క్లియర్‌గా లేకపోవడం, సిట్యుయేషన్‌లో అసలు ఏం జరుగుతుంది అనుకోని అంటే ఓవర్ థింక్ చేయడం, లైక్ ఏంటంటే మెంటల్ బ్యాలెన్స్ అనేది ఉండదండి. అలానే మెంటల్ పీస్ కూడా ఉండదు. సో, దానివల్ల మీరు చాలా సఫర్ అవుతారు. ఈవెన్ మీ థర్డ్ ఐ చక్రాన్ని కానీ మీరు బ్యాలెన్స్ చేసుకునే ప్రయత్నం చేస్తే మీ థాట్స్ క్లియర్‌గా ఉంటాయి. అంటే మీరు సిట్యుయేషన్‌లో ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలి, ఏం చేయాలి అనేది కూడా తెలుసుకుంటారు. అండ్ ఇంకొకటేంటంటే మీ ఇంట్యూటివ్ ఎబిలిటీస్ అనేవి బాగా వర్క్ చేస్తాయండి. అంటే మీ ఇంట్యూషన్ చెప్పేది మీకేంటంటే అర్థమవుతదనమాట. ఓకే. మనం ఈ టైంలో ఇదే చెయ్యాలి ఆర్ ఇలానే థింక్ చేయాలి. మొత్తానికి మీ ఇంట్యూషన్ చెప్పింది ఫాలో అవుతారు. ఇంట్యూటివ్ ఎబిలిటీస్ అనే కాదండి. సైకిక్ ఎబిలిటీస్ కూడా బాగా వర్క్ చేస్తాయి. చాలా మందేంటంటే ప్రెడిక్ట్ చేసుకుంటారు. ప్రెడిక్ట్ చేసుకుందే జరుగుతుంటది వాళ్ళకి. అది ఎందుకు అంటే వాళ్ళ సైకిక్ ఎబిలిటీస్ అనేవి చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. సో, అందుకోసమైనా సరే మీ థర్డ్ ఐ చక్రాన్ని మీరు బ్యాలెన్స్ చేయాల్సుంటుంది. సో, థర్డ్ ఐ చక్ర బ్యాలెన్స్ చేయాలంటే యోగా కానీ, మెడిటేషన్ కానీ చేయాలి. ఇది నేను రెగ్యులర్‌గా చెప్పేదే. సో, అది మీరు చేయలేకపోతే మీ ఇష్టం. బట్ చేస్తే చాలా మంచిది. అది కాకుండా అంటే మీరు ఈ ఎమెథిస్ట్ క్రిస్టల్ బ్రేస్లెట్ అయితే దొరుకుతుంది. నేను ప్రొడక్ట్ ట్యాగ్ చేస్తాను. అదైనా సరే మీరు యూజ్ చేయొచ్చు. ఈ 3 మంత్స్ కూడా అది మీరు యూజ్ చేసినా సరే ఎంతో కొంత మీకేంటంటే థర్డ్ ఐ చక్ర అనేది బ్యాలెన్స్‌లో ఉంటుంది. సో దట్ అసలు సిట్యుయేషన్‌లో ఏం జరుగుతుంది? అసలు ఇక్కడ పరిస్థితి ఏంటి అనేది కూడా మీరు తెలుసుకోగలుగుతారు. అండ్ ఇంకొకటేంటంటే ఈ ఎమెథిస్ట్ బ్రేస్లెట్ ఏంటంటే మీ రైట్ హ్యాండ్‌కి వేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ విషయం ఏంటంటే, ఈ సిట్యుయేషన్‌లో మీరు ఎవరినైనా సజెషన్స్ అడిగినా ఆర్ అంటే ఎవరినైనా ఇన్వాల్వ్ చేయాలని చూసినా మోస్ట్‌లీ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారండి. మీకు సజెషన్స్ కూడా ఇస్తారు. ప్రాబ్లమ్ ఏం లేదు. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే వ్యక్తులు మిమ్మల్ని కొంత క్రిటిసైజ్ చేస్తారు. అంటే మీ వర్క్ అనేది ఎందుకు బాలేదు? లేకపోతే ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు? అనే దానికి వాళ్ళు రీజన్ చెప్పాలని చూస్తారు. సో, అది మీరు యాక్సెప్ట్ చేయాల్సుంటుందండి. ఇదేంటంటే ఈ సిట్యుయేషన్ అనే కాదు. మీరు కెరియర్ మీద ఫోకస్ చేసినప్పుడు కూడా మీకు కొంత గైడెన్స్ కావాలి. లేదా రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో కూడా మీకు కొంత గైడెన్స్ కావాలని మీరు ఎవరినైనా సరే ఈ 3 మంత్స్‌లో సపోర్ట్ అడిగినప్పుడు ఏమవుతుందంటే, వ్యక్తులు కొంత చెప్తారండి. మీ ఎండ్ నుంచి మీరు ఏం చేశారు? సో, ఎందుకలా చేశారు? అని మేబీ వాళ్ళు మిమ్మల్ని క్వెషన్ కూడా చేయొచ్చు. దానికి మీరేంటంటే ప్రాపర్‌గా ఆన్సర్ చేయాల్సుంటుంది. వీళ్ళు నాకు చెప్పేదేంటి? వీళ్ళు నన్ను అడిగేదేంటి? అలా ఎలా అడుగుతారు అనుకోని మీరేంటంటే వాళ్ళ విషయంలో రూడ్‌గా బిహేవ్ చేయకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు మీరు అలా నెగెటివ్‌గా రియాక్ట్ అయితే మీరు ఎప్పటికి కూడా మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోలేరండి. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే ఈ టైంలో మీకు యూనివర్స్ సపోర్ట్ కూడా ఉంటుంది. అలానే మిమ్మల్ని క్రిటిసైజ్ చేశారు కదా! అని చెప్పి వాళ్ళని మీరు నెగెటివ్‌గా తీసుకోకపోతే వాళ్ళ సపోర్ట్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి సిట్యుయేషన్స్ అనేవి కాంప్లికేట్ అయినప్పుడు మేబీ మీరది సింగిల్‌గా హ్యాండిల్ చేయలేకపోవచ్చు. బట్ ఆ టైంలో వాళ్ళే మీకు సపోర్ట్ చేస్తారండి. డిఫికల్ట్ టైమ్ అనేది మీ లైఫ్‌లో ఈ 3 మంత్స్‌లో ఉన్నప్పుడు ఖచ్చితంగా వ్యక్తుల సపోర్ట్ మీకు దొరుకుతుంది. యూనివర్స్ కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. సో, మీరెక్కడా కూడా అంటే సోలోగా ఫైట్ చేస్తున్నారేమో, లేకపోతే మీ లైఫ్‌లో మీకింకొక ఆప్షన్ లేదేమో, మీకెవరు కూడా కోఆపరేట్ చేయరేమో, అలా ఏం అనుకోవాల్సిన అవసరం లేదండి. ఆ టైంకి వ్యక్తులు అంటే 2 మాటలన్నా సరే అది మీరు పట్టించుకోవద్దు. వాళ్ళేంటంటే మిమ్మల్ని కరెక్ట్ చేద్దామని చూస్తున్నారనే అనుకోండి. ఎందుకంటే
మీకు అంటే ఈ 3 మంత్స్‌లో ఏమైనా డిఫికల్ట్ టైమ్స్ వచ్చినప్పుడు మోస్ట్‌లీ వాళ్ళే మీకు సపోర్ట్ చేసేవాళ్ళండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. బట్ ఏంటంటే లైఫ్‌లో అదర్ బిగ్ చేంజెస్ అయితే మోస్ట్‌లీ ఏం రావు కానీ మీ లైఫ్‌లో ఈ 3 మంత్స్‌లో మాత్రం ఏదో ఒక సిట్యుయేషన్ మేజర్ రోల్ ప్లే చేస్తదండి. ఆ సిట్యుయేషన్ చుట్టే తిరుగుతుంటదనమాట. మొత్తానికి 3 మంత్స్ ఏంటంటే అక్కడే అంటే స్పెండ్ చేసేసారని కూడా అనిపిస్తది. అలాంటిదేదో అయితే ఇక్కడ జరగబోతుందన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో, కొంచెం ఫోకస్డ్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఇలా మీ లైఫ్‌లో ఏదైనా ఒక సిట్యుయేషన్ ఉంటే అది కెరియర్ యాస్పెక్ట్ అయినా అవ్వచ్చు, ఫినాన్సెస్ యాస్పెక్ట్ అయినా అవ్వచ్చు, రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అయినా అవ్వచ్చు కానీ మొత్తానికి అక్కడే అంటే 3 మంత్స్ కూడా మీరు టైమ్ స్పెండ్ చేయడం జరుగుతుంది. సో, అందుకే మిమ్మల్నేంటంటే మీరు బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తూనే ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే ఆల్రెడీ మీరు పాస్ట్‌లో కూడా కొంతమంది వ్యక్తులు సపోర్ట్ అడిగినట్టున్నారు. పాస్ట్‌లో కూడా మీరేంటంటే మీ వైపు నుంచి చేయాల్సిన ప్రయత్నాలు చేశారు. అలానే వ్యక్తులను కూడా కోఆపరేట్ చేయమని అడిగారు. థింగ్స్ ఏంటంటే ఇప్పుడు కొంత బెటర్‌గా ఉన్నాయండి. అంటే మరీ మీరనుకున్నంత వర్స్‌గా లేవు. బట్ ఇక్కడేంటంటే వచ్చే 3 నెలల్లో ఏమవుతుందంటే, థింగ్స్ అనేవి బెటర్‌గానే మూవ్ అవుతున్నట్టు అవుతుంటాయి కానీ, సడెన్‌గా రివర్స్ అయిపోతుంటాయన్నమాట. ఇదేంటంటే ఏ సిట్యుయేషన్ అయినా కూడా అవ్వచ్చు. ఇప్పటి వరకు నేను చెప్పిన సిట్యుయేషన్‌కే ఇది కనెక్ట్ అవ్వాలని లేదు. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. జనరల్ రీడింగ్‌లో మీకు రెజోనేట్ అయిన దాని ప్రకారం మీరు తీసుకోండి. ఎందుకంటే కొంతమంది డిఫరెన్షియేట్ చేయలేకపోతుంటారు. బట్ నేను చెప్పింది మీకు రెజోనేట్ అయిన వరకు అయితే తీసుకోండి. సో, ఇక్కడేంటంటే మీ లైఫ్‌లో ఏదో ఒక సిట్యుయేషన్ అయితే ఉంటుందండి. ఆ సిట్యుయేషన్‌లోని మీరు ఆల్రెడీ వ్యక్తుల సపోర్ట్ తీసుకోవడం జరిగింది. మీరు చాలా ప్రయత్నాలు చేసుంటారు. సో, ఇదంతా అయిపోయింది. ఈవెన్ ఇప్పుడు కూడా థింగ్స్ ఎందుకో కానీ మీకు బెటర్‌గా వర్కౌట్ అవుతాయేమో! లేకపోతే ఎక్కడో కానీ మంచిగానే చేంజెస్ వస్తున్న ఫీలింగ్ అయితే వస్తది. బట్ ఈ 3 మంత్స్‌లో ఏమవుతుందంటే, అది వచ్చినంత సేపు పట్టదండి. మళ్ళీ కూడా కొంత పెండింగ్‌లో ఉండిపోవడం, కొంత రివర్స్‌లో జరుగుతుండడం లాంటివి జరుగుతాయి. అప్పుడు మీరేమనుకుంటారంటే, ఇదింతేనేమో అంటే ఇంకిది నేను విడిచిపెట్టేస్తే బెస్టేమో, నాకెందుకు ఈ హెడ్‌ఏకు అనే ఫీలింగ్ మీకొస్తదనమాట. కానీ మీరేంటంటే అది విడిచిపెట్టలేకపోతుంటారు. అలా అని చెప్పి మీరేంటంటే దాన్ని హోల్డ్ చేయాలన్నా సరే చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి ఒక కన్‌ఫ్యూజన్‌లో మాత్రం ఈ 3 మంత్స్‌లో ఉంటారు. సో, ఇక్కడేంటంటే మిమ్మల్ని మీరు టైమ్ టు టైమ్ సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాల్సుంటుందండి. అంటే ఇలాంటి సిట్యుయేషన్స్ ఏవైనా మీ లైఫ్‌లో ఉన్నప్పుడు ఇమ్మీడియేట్‌గా డెసిషన్స్ తీసుకోకుండా అలా అని చెప్పి ఇమ్మీడియేట్‌గా ఇది హ్యాండిల్ చేసేయాలి. ఎవరో ఒకళ్ళైనా హ్యాండిల్ చేస్తే బావుంటుంది అనుకోని రష్ అయిపోకుండా మీకు ఛాన్స్ ఉంటే ప్రయత్నాలు చేయండి. మీకు ఛాన్స్ లేకపోతే సైలెంట్‌గా ఉండండి. ఈ గ్యాప్‌లో మీరేంటంటే ఆలోచించుకోవచ్చు. అసలేంటి పరిస్థితి? అంటే నేనిక్కడ ఏం చేస్తున్నాను? నాకే ఎందుకిలా జరిగింది? సో, నేను పోనీ జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ఏం చేస్తే బావుంటుంది? ఇలా ఏంటంటే ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంటుందండి. వన్స్ మీరు అలా ఆలోచించి అట్‌లీస్ట్ ఈ 3 మంత్స్ ఏం చెయ్యకపోయినా పర్వాలేదు. బట్ ఏదో ఒకటి అనుకోని డిసైడ్ అయిపోయినా మళ్ళీ వెనక్కొచ్చే పరిస్థితే ఉంటదండి. అంటే ఇదెందుకిలా ఆగిపోతుంది? ఎందుకు అంటే నేను అనుకున్నదొకటి అవుతుంది ఇంకొకటి అని మీకు అనిపించినా ఆ టైంకి ఇది ఇంక వేస్ట్ విడిచిపెట్టేద్దాం అనుకున్నా మీరు విడిచిపెట్టలేరండి. మళ్ళీ వెనక్కే వస్తారు. సో, అదేదో అలా బ్యాక్ అండ్ ఫోర్త్ అయ్యే బదులు, అసలిక్కడ కొంతకాలం ఏం చేస్తే బావుంటుంది అని మీరు ఆలోచించి, దాని ప్రకారం మీరు స్లోగా మూవ్ అయితే అంటే బేబీ స్టెప్స్ వేస్తే సరిపోతుందండి. అట్‌లీస్ట్ మీకేంటంటే, ఈ టైం పాస్ అయిన తర్వాతయినా సరే చేంజెస్ అయితే కనిపిస్తాయి. మీకు అర్థమవుతుందనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 7, 8, 9, 16, 17, 18, 25, 26, 27, 31 డేట్స్‌లో పుట్టారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. వచ్చే 3 నెలల్లో మీ జీవితంలో వచ్చే మార్పులేంటి? సో, మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం.
సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ 3 మంత్స్‌లో మీ లైఫ్‌లో చాలా జరుగుతాయండి. ఏదో ఒకటో, రెండో జరుగుతాయని నాకనిపించట్లేదు. అంటే ఒకటి ఇదొక జనరల్ రీడింగ్ కాబట్టి మల్టిపుల్ ఎనర్జీస్ పార్ట్ తీసుకుంటే ఒక్కొక్కళ్ళ లైఫ్‌లో ఒక్కొక్క సిట్యుయేషన్ అనేది ఉండొచ్చు. బట్ ఓవరాల్‌గా చూసుకున్నప్పుడు ఏంటంటే మీకు కొన్ని విషయాల్లో క్లారిటీ వస్తదండి. అంటే ఎలాంటి క్లారిటీ వస్తదంటే, కొన్ని అసలు మీరు చెయ్యకూడదు. కొన్ని అసలంటే మీరేంటంటే ఫాలో అవ్వకూడదు. మీరది చేస్తే దానివల్ల మీరు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు అనే క్లారిటీ కొన్ని విషయాల్లో మీకొస్తదండి. పర్టిక్యులర్‌గా ఇప్పుడు మీ లైఫ్‌లో ఏంటంటే కొంతమంది కొన్ని చెయ్యాలి అని అనుకుంటుంటారు. అంటే ఇది చేస్తే ఏమవుతుందో, ఎలా ఉంటుందో అనేది మోస్ట్‌లీ వాళ్ళకి తెలీదు. బట్ ఆ టైంకి ఏంటంటే అది చేయాల్సిన అవసరం ఉందేమో, లేకపోతే అది చెయ్యాలి, ఎలా ఉన్నా సరే తప్పదు అనుకోని అంటే ఆలోచించే వాళ్ళు చాలా మందుంటారు. బట్ మీకేంటంటే అన్నీ కాకపోయినా సరే కొన్ని విషయాల్లో మాత్రం క్లారిటీ వస్తదండి. ఇది మీకోసం కాదు. ఇది మీరు చేయకూడదు. ఆర్ ఇది మీరు చేస్తే దీనివల్ల కొంత కాన్సిక్వెన్సెస్ అనేవి ఫేస్ చేయాల్సిన పరిస్థితొస్తది. సో, అది మీరేంటంటే స్టాప్ చేయాల్సిన అవసరం ఉంది అనుకోని తెలుసుకొని మోస్ట్‌లీ కొన్నైతే స్టాప్ చేస్తారు. మరి అంటే పాస్ట్‌లో ఉన్నంత కేర్‌లెస్‌గా ఉంటారని నాకైతే అనిపించట్లేదు. మోస్ట్‌లీ కేర్‌ఫుల్‌గానే హ్యాండిల్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. దానివల్ల కూడా మీరేంటంటే కొంత సేఫ్ జోన్‌లో ఉంటారని చెప్పొచ్చండి. అంటే ఇప్పటి వరకు మీరు ఎలా యాక్ట్ చేసినా, ఇప్పటి వరకు ఇది మీకు ఎందుకు చేయాలనిపించిందో నాకైతే తెలీదు. బట్ ఈ 3 మంత్స్‌లో మాత్రం మీరేంటంటే రియలైజ్ అవుతారండి. ఓకే. నేనేంటంటే ఇది చేయకూడదు. ఇది చేశానంటే ఇబ్బందవుతుంది. ఇలా చేస్తే మళ్ళీ అంటే కాన్సిక్వెన్సెస్ అనేవి నేనే ఫేస్ చేయాలి. అంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటేనండి, ఇప్పటి వరకు మిమ్మల్ని చాలా మంది బ్లేమ్ చేసి ఉండొచ్చండి. ఆర్ మీరేంటంటే చాలా లోన్‌లీగా ఫీల్ అయ్యి ఉండొచ్చు. ఈవెన్ వ్యక్తులేంటంటే మీ వాళ్ళు అనేవాళ్ళు కూడా మీకు కొన్ని సిట్యుయేషన్స్‌లో సపోర్ట్ చేయకపోవడం కానీ, మిమ్మల్ని బ్లేమ్ చేయడం కానీ, లేకపోతే ఈజీగా మిమ్మల్ని జడ్జ్ చేసేసుంటారు కొన్ని సిట్యుయేషన్స్‌లో. సో, నెక్స్ట్ 3 మంత్స్‌లో కూడా మోస్ట్‌లీ మీరు కొన్ని సిట్యుయేషన్స్‌లోని అంటే ఓవర్‌గా రియాక్ట్ అవ్వకుండా మీ లిమిట్ ఏంటి? మీరు ఏం చేయాలి? ఏం చేయకూడదు? అని ఒక క్లారిటీ తెచ్చుకుంటే మిమ్మల్నేంటంటే వ్యక్తులు జడ్జ్ చేయరు. మిమ్మల్ని ఎవరు కూడా బ్లేమ్ చేయరు. మీరు సేఫ్ జోన్‌లో ఉంటారు అని రియలైజ్ అయ్యి కొన్ని చేయడం ఆపేస్తారండి. అలాంటి సిట్యుయేషన్ నాకు కనిపిస్తుంది. అండ్ ఇంకొకటేంటంటే నెక్స్ట్ 3 మంత్స్‌లో మీరేం చేసినా సరే దానికి రిలేటెడ్‌గా కొంత ఫ్యాక్ట్స్ తెలుసుకొని అంటే మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన తర్వాతే ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తారు మోస్ట్‌లీ. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఇలా పాస్ట్‌లో బ్లేమ్ తీసుకున్నారు కాబట్టి, పాస్ట్‌లో సఫర్ అయ్యారు కాబట్టి, ఈసారేంటంటే మీరలా అంటే ఎవరికీ కూడా ఛాన్స్ ఇవ్వాలి అనైతే అనుకోరు. మీరేంటంటే మీలానే ఉండాలని చూస్తారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సేఫ్‌గా ఉండాలనుకుంటారు. దానివల్ల మీరేంటంటే ముందే కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని డెసిషన్స్ తీసుకుంటారు. దానివల్లే కొన్ని స్టాప్ అవుతాయి. కొన్ని మాత్రం చేస్తారు. క్లియర్ కట్‌గా మూవ్‌మెంట్ కూడా కనిపిస్తుంది. మరి ఏంటంటే ఏది చేయకుండా అంటే అలా మనం కేర్‌ఫుల్‌గానే ఉందాం ఈ 3 మంత్స్ ఏం చెయ్యొద్దులే అని మాత్రం ఉండరు. చాలా చేస్తారండి. 3 మంత్స్‌లో చాలా జరుగుతాయి. కొన్ని స్టాప్ చేస్తారు. కొన్ని స్టార్ట్ చేస్తారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఏదేమైనా సరే మీ ఇంట్యూషన్ చెప్పింది మీరు ఫాలో అయినప్పుడు మీకు కొంత క్లారిటీ వచ్చిన తర్వాత మీరు దాని ప్రకారమే మూవ్ అవుతున్నప్పుడు ఆ నెగటివిటీ నుంచి మీరేంటంటే సేఫ్‌గా ఉంటారండి. కొంతమందేంటంటే మీకు నెగెటివ్‌గా థింక్స్ చేయాలని చూస్తారు. కొంతమందేంటంటే మిమ్మల్ని పుష్ చేసేయాలని చూస్తారు. కొంతమందేంటంటే మిమ్మల్ని కంట్రోల్ చేయాలని చూస్తారు. రకరకాలుగా జరుగుతాయి. ఎందుకంటే ఇక్కడ ఏది కూడా మీ చేతుల్లో ఉన్నట్టే ఉంటది కానీ, ఏది మీ చేతుల్లో ఉండదండి. మూవ్‌మెంట్ అనేది నేచురల్‌గా ఉంటది. సో, దానివల్ల మీరేంటంటే ఓన్లీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని మీ వరకు మీరు కేర్‌ఫుల్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తున్నారా లేదా? మీరు మాట్లాడేటప్పుడు కేర్‌ఫుల్‌గా మాట్లాడుతున్నారా లేదా? అదొక్కటే మీరు చూసుకోవాల్సింది. ఎందుకంటే మీ కంట్రోల్‌లో ఏది ఉండదండి. ఈవెన్ మీకు యూనివర్స్ నుంచి ప్రొటెక్షన్ దొరుకుతుంది. సో, యూనివర్స్ ప్రొటెక్షన్ అనేది ఎలా ఉంటుందంటే మీరు కేర్‌ఫుల్‌గా థింక్ చేస్తున్నారు. కేర్‌ఫుల్‌గా స్టెప్స్ వేస్తున్నారు. సో, యూనివర్స్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తది. అంతే. అంటే ఈ 3 మంత్స్‌లోని మీరు ఏ పని చేసినా ఒకటికి 10 సార్లు ఆలోచించాలి. ఏదైనా మాట్లాడినప్పుడు కూడా ఒకటికి 10 సార్లు ఆలోచించుకొని మాట్లాడాలండి. మీ నోటి నుంచి ఒక మాట కానీ బయటికి జారితే అది ఓకే. బట్ తర్వాత కాన్సిక్వెన్సెస్ కూడా మీరు అలానే ఫేస్ చేస్తారు. సో, అందుకే జాగ్రత్తగా ఉండాలండి. పర్టిక్యులర్‌గా ఈ ఇయర్ ఉగాదికి అంటే మీరేంటంటే రాజ్యపూజ్యం, అవమానం చూసుకొని ఉండుంటారు కదా! సో, దాని ప్రకారం మీరేంటంటే ఫాలో అవ్వడం మంచిది. అంటే ఇప్పుడు అవమానం అనేది ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రం ఈ నెక్స్ట్ 3 మంత్స్ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే మీరు మాట్లాడే దాని ప్రకారం కాన్సిక్వెన్సెస్ కూడా మీరు ఫేస్ చేయడం జరుగుతుంది కాబట్టి. అలానే చేసే పనుల్లో కూడా
చూసుకోవాలండి. ఆల్రెడీ ఇప్పటికే చాలా మందితోని మీరు మాటలు పడడం కానీ, చాలా మంది ఏంటంటే మీరు చెయ్యని తప్పుకి తప్పు చేసినట్టుగా మిమ్మల్ని పోర్ట్రే చేయడం కానీ, లేకపోతే మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం కానీ ఇలాంటివి చేసుంటారు. వీళ్ళెవరైనా కూడా అవ్వొచ్చండి. అంటే మనుషులు వాళ్ళ అడ్వాంటేజ్ కోసం యూజ్ చేసుకుందాం అనుకున్న తర్వాత వాళ్ళెవరైనా అవుతారు. బట్ మీకది క్లారిటీ ఉంది కాబట్టి మీరేంటంటే మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడం అంటే ఏదో పెద్దవి చేసేయాల్సిన అవసరం లేదు. నేను చెప్పినట్టు మీరు చేస్తే చాలు. యూనివర్స్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తది. యూనివర్స్ మీకు సపోర్ట్ చేస్తది. మోస్ట్‌లీ మీ లైఫ్‌లో 3 మంత్స్‌లో చేంజెస్ అనే దానికంటే కూడా 2 మంత్స్‌లోనే మీకు మేజర్ చేంజెస్ అయితే వస్తాయండి. మీకు అంటే కొన్ని ఆన్సర్స్ కూడా తెలుస్తాయి. మీ సిట్యుయేషన్స్‌లోని ఎందుకు కొన్ని ఇలా జరుగుతున్నాయి? ఆర్ అసలు ఇక్కడ ఏంటి పరిస్థితి అనే ఆన్సర్స్ తెలుస్తాయి. అండ్ కొన్ని థింగ్స్ కూడా ఒక బ్యూటిఫుల్ వేలో ట్రాన్స్‌ఫార్మ్ అవుతాయని చెప్పొచ్చు. సో, పాజిటివ్‌గా రీడింగ్ ఉందండి. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. మీరేదైనా ఒకటి స్టార్ట్ చేసినప్పుడు మీకోసం ఇది వర్కౌట్ అవుతుందా లేదా? యాక్చువల్‌గా ఇది మీకా కాదా అనేది మీరు తెలుసుకొని చెయ్యండి. ఎందుకంటే మీకు కాదు, మీరిది చేయలేరు, మీరిది మాట్లాడలేరు, లేకపోతే మీరిది చేస్తే ప్రాబ్లమ్ అవుతుంది. లేదా వ్యక్తులు మిమ్మల్ని ఏంటంటే బ్లేమ్ చేయడానికి కానీ, మిమ్మల్ని పుష్ చేయడానికి కానీ మళ్ళీ రెడీగా ఉన్నారు అని మీకు అనిపిస్తే మీరు స్టాప్ అయిపోండి. లేదు నేను ఈ స్టెప్ వేయొచ్చు. ఇది నాకు కరెక్ట్. ఈ టైంలో నేను ఇది చెయ్యకపోతే ఇంకా ఇది లేట్ అయిపోతది. దీనివల్ల నేను కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తాను అనుకున్నవి మీరు చేస్తే డెఫినిట్‌గా సక్సెస్ ఉంటుందండి. అంటే మీకు తెలియాలి ఆ డిఫరెన్స్ అనేది. ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు అనేది. అది ఎప్పుడైతే తెలిసి మీరు కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తారో ఈసారి మాత్రం లక్ మీ వైపు ఉందండి. మెయిన్ ఇక్కడ నాకెలా అనిపిస్తుందంటే ఇనీషియల్‌గా మీకేంటంటే ఈ చేంజెస్ అనేవి కనిపించవు కానీ, మీరు కాన్ఫిడెంట్‌గా వన్స్ ఇది నేను చెయ్యాలి, ఇదే కరెక్ట్ అనుకోని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని, ఇంకా మీ క్లారిటీ మీకున్నప్పుడు మీరు చేస్తుంటే ఈవెన్ అక్కడ నెగెటివ్ థింగ్స్ జరగడానికి ఉన్నా సరే యూనివర్స్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తది కాబట్టి మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు కొంతమందికి ఏమవుతదంటే వాళ్ళ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ ఉంటాయండి. ఆ సిట్యుయేషన్స్‌లో వాళ్ళు ఎంతవరకు చేయగలరో అంతవరకు చేస్తారు. బట్ బియాండ్ ఇంకా వాళ్ళ చేతుల్లో అది లేదు అనే టైంకి వాళ్ళకి కూడా అర్థం కాదు. అలాంటి టైంలో ఓన్లీ గాడ్ ఆర్ యూనివర్సే వాళ్ళని ప్రొటెక్ట్ చేయగలరు. సో, మీ లైఫ్‌లో గూడా మీరు మీ డ్యూటీ అనేది కరెక్ట్‌గా చేసిన తర్వాత కరెక్ట్‌గా అంటే మీరు అన్నింటికి కూడా స్టాండ్ తీసుకొని ఫెయిర్‌గా ఉన్నారు అన్న తర్వాత అది ఇంకా మీ చేతుల్లో ఏం లేదు. మీరేది కంట్రోల్ చేసే పరిస్థితి లేదు అన్నప్పుడు యూనివర్స్ చూసుకుంటుంది. మీరైతే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డెఫినిట్‌గా ఈ 3 మంత్స్‌లో మాత్రం మీ లైఫ్ అయితే మాత్రం చాలా బెటర్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతుందండి. ఇప్పటి వరకు ఎలా ఉన్నప్పటికీ కూడా ఇక్కడి నుంచి కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. అట్‌లీస్ట్ ఏదో ఒక అంటే మేజర్ థింగ్ మాత్రం సక్సెస్ అవుతుంది. అది ఏదైనా కూడా అవ్వచ్చు. సో, ఇదే అనుకోని మీరేంటంటే ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోవద్దు. బట్ మిగతా విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, మీ లైఫ్‌లో మీరేంటంటే చాలా రోజుల కోసం న్యూ బిగినింగ్స్ అనేవి జరగాలని వెయిట్ చేస్తున్నారండి. మోస్ట్‌లీ అంటే ఇప్పుడు కెరియర్ యాస్పెక్ట్‌లోనే కాదు, రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లోనే కాదు, ఫినాన్సెస్ యాస్పెక్ట్‌లోనే కాదు, చాలా మందేంటంటే వాళ్ళ లైఫ్‌లో అంటే ఇలా న్యూ బిగినింగ్స్ జరిగితే బావుంటుంది, ఇలా చేంజెస్ వస్తే బావుంటుంది, ఎంతకాలం ఇలా సఫర్ అవుతాం, అసలు లైఫ్ ఎందుకిలా ఉంది, లైఫ్‌లో ఎప్పుడు చేంజ్ చూస్తాం అనుకోని వెయిట్ చేస్తున్న వాళ్ళు చాలా మందున్నారండి. ఈవెన్ న్యూ బిగినింగ్స్ జరిగాయండి. మీ లైఫ్‌లో జరగలేదని కాదు. చేంజెస్ అయితే వచ్చాయి. బట్ ఆ చేంజెస్ ఏంటంటే మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి సరిపోయినట్టుగా లేవు. అట్‌లీస్ట్ మీరు అనుకున్నదొకటి అక్కడ అంటే ఆ చేంజ్ అనేది ఇంకొకలా ఉంది. సో, ఇంక మీకేంటంటే నమ్మకం పోయిందండి. లైఫ్‌లో చేంజ్ ఒస్తదంటేనే మీకేంటంటే ఎలా అనిపిస్తుందంటే ఏం చేంజ్ ఒస్తదో, ఈ చేంజ్ వల్ల మీ లైఫ్ ఎలా రూయిన్ అయిపోతదో అనే భయం మీకు ఎక్కువైపోయింది. ఎందుకంటే ఒకసారి ఒక పర్సన్ హోప్ పెట్టుకున్నప్పుడు అది జరిగిన తర్వాత అనుకున్నది అనుకున్నట్టు జరగకుండా సమ్ డిఫరెంట్ వైబ్ ఇచ్చిందనుకోండి, ఎవరికైనా భయమేస్తది కదా! మళ్ళీ అది ఎలాంటి సిట్యుయేషన్స్ వస్తాయో, ఏంటి పరిస్థితో అనే అదుంటుంది కదా! బట్ ఒక్కటి మాత్రం నిజమండి. మీ లైఫ్‌లో ఏదైతే ఆల్రెడీ చేంజ్ వచ్చిందో, మీకది హోప్‌ఫుల్‌గా అనిపించకపోయినా అట్‌లీస్ట్ అంటే చేంజ్ అయితే వచ్చింది అని మీరు అర్థం చేసుకున్నారో, ఇప్పుడు కూడా అది మీకు నెగెటివ్ వైబ్స్ ఇస్తున్నా వచ్చే 2 నెలల్లోని ఈ చేంజ్ ఎందుకిలా వచ్చింది? ఈ చేంజ్ వల్ల మీ లైఫ్ ఎలా చేంజ్ అవుతుంది? అసలు ఎటువైపు ఎళ్తుంది బేసిక్‌గా? అసలు మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనే క్వెషన్స్‌కి ఆన్సర్స్ అయితే దొరుకుతాయండి. సర్ప్రైజెస్ అయితే ఉన్నాయి. వాటికి కూడా రెడీగా ఉండండి. ఏదైనా సరే నేను ఒకటే చెప్తాను. నెక్స్ట్ మీ లైఫ్‌లో ఇదే జరుగుతుంది. లైఫ్ ఇలానే ఉంటుందని మాత్రం అసలు ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఏ ప్రిడిక్షన్స్ కూడా చేయొద్దండి. మోస్ట్‌లీ 2 మంత్స్‌లో మాత్రం క్లియర్‌గా మీకు కొన్ని అర్థమైపోతాయి. అంటే ఎందుకవి జరిగాయి? సో, దానివల్ల మీ లైఫ్‌లో మీకేంటి బెనిఫిట్? లేకపోతే మీ ఆన్సర్స్ అనేవి
ఫైనల్ గా మీకు తెలిసే అనే ఫీలింగ్ అయినా వస్తదండి. ఏదో కానీ జరగబోతుంది. చాలా స్ట్రాంగ్ గా మూవ్‌మెంట్ అయితే కనిపిస్తుంది. ఈ మూవ్‌మెంట్‌ని మీరు స్టాప్ చేయలేరు. బట్ అట్‌లీస్ట్ దీనికోసం మీరు వెయిట్ చేసి ఒక ఎక్సైట్‌మెంట్ కానీ ఉంటే డెఫినిట్‌గా థింగ్స్ అయితే పాజిటివ్ గానే ట్రాన్స్‌ఫార్మ్ అవుతాయండి. నాకేమనిపిస్తుందంటే మీ లైఫ్‌లో మీరు ఇప్పటి వరకు అంటే ఎలాంటి చేంజెస్ చూసినా ఆర్ మీరు ఎలాంటి సిట్యుయేషన్స్ ఆ చేంజెస్ వల్ల ఫేస్ చేసినా సరే, ఇప్పుడు మాత్రం అంటే ఈ చేంజెస్ ఎందుకొచ్చాయి? ఐ మీన్ 2 మంత్స్‌లో ఎందుకు ఈ చేంజెస్ వచ్చాయి? దీనివల్ల అసలు అంటే మీ లైఫ్ ఏంటి అని మీరేంటంటే తెలుసుకుంటారండి. ఫైనల్‌గా మీకేంటంటే అనిపిస్తది ఇది వర్తీ అని. సో, ఇదైతే నాకు మీ కార్డ్స్‌లో కనిపిస్తుంది. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.